దండికోట అనే గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాము కష్టపడి పనిచేసే గుణం కలవాడు. రాము తన పని పట్ల నిజాయితీగా ఉండేవాడు. తన వద్ద డబ్బు లేకపోయినా తృప్తిగా బ్రతికేవాడు. ఇంట్లో తనతో పాటు భార్య, 2 పిల్లలు ఉండేవారు. రాము సుబ్బయ్య దగ్గర కట్టెలు కొడుతూ డబ్బును సంపాదిస్తాడు. ఇలా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మి, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. ఈరోజు నాకు లేట్ అయ్యింది. నువ్వు ఇవాళ పిల్లల్ని స్కూలు దగ్గర విడిచిపెట్టి వచ్చేయి. సరే, నేను స్కూలు దగ్గర విడిచిపెడతాను. కానీ చింటూ, పింకీల స్కూలు టీచరు ఫీజు కట్టాలని చెబుతున్నాడు. అయితే వెళ్ళి స్కూల్ ఫీజు కట్టిరా. ఎక్కడి నుండి తీసుకురావాలి? మీరిచ్చే జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. వీళ్ళ ఫీజు ఎక్కడి నుండి కట్టాలి? నేనైతే మొహమాటం లేకుండా చెప్తున్నాను. సుబ్బయ్యకి చెప్పు, రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పిల్లల చదువు ఖర్చు, ఇంటి ఖర్చు, ఇంత తక్కువ జీతంతో ఇల్లు ఎలా గడుస్తుంది? జీతం పెంచమని అడుగు. సరే, ఈరోజు జీతం పెంచమని అడుగుతాను. ఈరోజు జీతం ఇచ్చే రోజు. సేటు ఏదో ఒక లొసుకు వెతికి జీతం తగ్గిస్తాడు. గడిచిన నెల నా సగం జీతం తగ్గించాడు. ఎందుకని అడిగితే, గడిచిన నెల 200 తీసుకున్నావు కదా, దానికి వడ్డీ 1000 అయ్యింది, అందుకే సగం జీతం ఇచ్చాను అని అన్నాడు. అవును హరి, ఈ సుబ్బయ్య చాలా తెలివైనవాడు మరియు మోసగాడు. రెట్టింపు పని చేయించుకుంటాడు కానీ జీతం మాత్రం సరిగా ఇవ్వడు. అవును, నా జీతంలో కూడా గత నెల కోత విధించాడు. నాకు అనారోగ్యంగా ఉందని 2 రోజుల సెలవు తీసుకున్నాను. ఇదే అవకాశంగా తీసుకొని నా జీతంలో కూడా సగం కోత విధించాడు. దేవుడా, ఈసారి నా పూర్తి జీతం వస్తే చాలు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి మరియు ఇంట్లో సరుకులు తేవాలి. ఇలా అందరూ సుబ్బయ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 1 నెల తరువాత, సేటుగారు, నెల పూర్తయింది కదా, మా జీతం మాకివ్వండి. ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కట్టెలు ఇంకా అమ్మలేదు కదా, అన్ని సరుకులు గోదాంలోనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మీ జీతం మీకు ఇస్తాను. కానీ సేటుగారు, మా దగ్గర ఇప్పుడు డబ్బులు అసలే లేవు. ఇంట్లో సరుకులు లేవు. సరుకులు కొనాలి, పిల్లల ఫీజులు కట్టాలి. నేను చెప్పాను కదా, 1-2 రోజులు ఆగండి. అందరూ కట్టెలు కొట్టేవారు నిరాశతో బయలుదేరారు. ఈసారి ఎంత జీతం వచ్చింది? సేటు ఏమైనా జీతం పెంచారా? ఇంకా జీతం రాలేదు. 1-2 రోజుల్లో జీతం వస్తుందని సేటుగారు చెప్పారు. మీకు జీతం రాలేదా? పిల్లల ఫీజు కట్టాలని మీకు తెలుసు కదా. స్కూల్ టీచర్ రేపు ఫీజు తీసుకొని రాకపోతే ఇంటి దగ్గరే ఉండమని చెప్పారు. నేనేం చేయాలి లక్ష్మి? ఈ సేటుగారు సమయానికి జీతం ఇవ్వరు కదా. ఇప్పుడు మనం వెయిట్ చేయడం తప్ప ఏం చెయ్యలేం. ఇదిగో హరి, ఈ నెల జీతం తీసుకో. ఇది కేవలం 3000 మాత్రమే ఉన్నాయి. ఈ నెల 4000 వరకు పనిచేశాను కదా. అవును, పని చేశావు. మధ్యలో 1 గంట కూడా విశ్రాంతి తీసుకున్నావు. ఆ విశ్రాంతి తీసుకున్నందుకు జీతంలో కోత విధించాను. 1 గంట విశ్రాంతి తీసుకున్నందుకు డబ్బులు కోత విధించడం సరికాదు. నాతో ఎక్కువగా మాట్లాడకు, లేదా వేరే పని చూసుకో. రాము, ఇదిగో నీ జీతం 3000. నేను విశ్రాంతి కూడా తీసుకోలేదు, సెలవులు కూడా తీసుకోలేదు. నా పని అంతా సమయానికే పూర్తి చేశాను కదా. అవును, సమయానికే పూర్తి చేశావు. కానీ మార్కెట్లో కట్టెల ధరలు అమాంతం తగ్గిపోయాయి. అందుకే తక్కువ జీతం ఇస్తున్నాను. కట్టెల ధరలు పెరిగే వరకు ఇదే జీతం ఇస్తాను.
కానీ సేటు గారు, మీరు నాకు 4,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు నా ఇల్లు ఎలా గడవాలి? పిల్లల స్కూల్ ఫీ ఎలా కట్టాలి? నాకు మొత్తం డబ్బులు ఇవ్వండి సేటు గారు. నీకు 3,000 మాత్రమే ఇస్తాను. ఉంటే ఉండు, లేకపోతే వేరే పని చూసుకో. రాము నిరాశతో ఇంటికి బయలుదేరాడు. సేటు గారు మళ్ళీ మనల్ని మోసం చేశాడు. కట్టెల ధరలు తగ్గాయని వంక చెప్పాడు. అయ్యో దేవుగా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ భవిష్యత్తుకి ఏమవుతుంది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడి పని చేసినా మన జీవితాలు మారడం లేదు. ఆ రోజు రాత్రి రాముకి నిద్ర పట్టలేదు. తన కుటుంబం పడుతున్న కష్టాలు తనను వేధించాయి. ఎలాగైనా ఈ కష్టాల నుండి బయటపడాలని అనుకున్నాడు. మరుసటి రోజు కట్టెలు కొట్టే ప్రదేశానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక సింహాన్ని చూసి పక్కనే ఉన్న గుహలో వెళ్ళి దాక్కుంటాడు. ఆ గుహలో దాక్కున్న రాముకి ఒక మెరుస్తున్న బుట్టను చూశాడు. ఈ బుట్టను ఇంటికి తీసుకెళ్ళి కూరగాయలు పెట్టుకోవడానికి వాడుకుంటాను. ఆ బుట్ట దగ్గరికి వెళ్ళగానే ఆ బుట్ట నుండి అల్లావుద్దీన్ ప్రత్యక్షమయ్యాడు. ఒక ముని శాపం వల్ల ఈ బుట్టలో బంధింపబడ్డాను. ఈ బుట్టను నువ్వు కదిలించి నాకు విముక్తిని కలిగించావు. నీ గురించి నాకు అంతా తెలుసు. నీ నిజాయితీ, నీ కష్టం నన్ను సంతోషపరిచాయి. ఈ బుట్ట నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇందులో ఒకసారి ఒకే రకమైన వస్తువుని మాత్రమే ఉంచాలి. ఈ బుట్ట నీ కష్టాలను దూరం చేస్తుంది అని అల్లావుద్దీన్ మాయమైపోయాడు. రాము వెంటనే ఆ బుట్టను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. లక్ష్మికి జరిగిందంతా వివరించాడు. ఈ బుట్టను పరీక్షిద్దామని చెప్పాడు. ఈ బుట్టలో మనం ఏం పెడదాము? గంధపు చెక్కలను తీసుకొనిరా. మరుసటి రోజు రాము గంధపు చెక్కలను మార్కెట్కు తీసుకువెళ్ళి సరసమైన ధరలకు అమ్మడం మొదలుపెట్టాడు. సుబ్బయ్యలాగా అత్యాశ పడలేదు. సరసమైన ధరలకు అమ్మడం వల్ల మంచి లాభాలను గడించాడు. కట్టెలు కొట్టేవారు ఆశ్చర్యపోయారు. రాము నిజాయితీ వారిని కదిలించింది. సంతోషంగా కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అప్పటి నుండి దండికోటలో రాము మరియు అతని స్నేహితులు సంతోషంగా జీవించారు. సుబ్బయ్య వ్యాపారం క్షీణించింది. సుబ్బయ్య దగ్గర పనిచేయడానికి ఎవరూ రావట్లేదు. రాము కర్మఫలం నిజంగా ఉందని నిరూపించాడు.